బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అయితే ఈ హనుమత్ జయంతికి సంబంధించి చాలా సందేహాలు ఉన్నాయి కదా, ఒక్కసారి గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, హనుమత్ జయంతి ముఖ్యంగా చాలా మందికి ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, హనుమత్ జయంతి 2 సార్లు వస్తుంది. ఒకటి ఏప్రిల్ నెలలో వస్తుంది, ఇంకొకటి మే నెలలో వస్తుంది. అవునమ్మా. అంటే తెలంగాణ వాళ్ళకి ఒకటి, ఆంధ్ర వాళ్ళకి ఒకటి అని అనుకోవాలా? అసలు ఈ హనుమత్ జయంతి అని అంటాం రెండింటిని, దానికి సంబంధించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం గురువు. లేదమ్మా, మనకి పరాశర సంహిత అంటే దీనికి ప్రామాణికం ఏమిటి? ఆంజనేయ స్వామి ఎప్పుడు పుట్టారు? వైశాఖ మాసంలో పుట్టినట్టుగానే ఉంది, చైత్ర మాసంలో లేదు. పరాశర మహర్షి చెప్పాడు ఆయన ఎప్పుడు పుట్టారు, ఎలా జన్మించారు అనేటువంటిది. వైశాఖ మాసంలో మనకి శనివారం నాడు జన్మించారు, తిథి నాడు జన్మించారు అని చెప్పడం జరిగింది. అది కాకుండా మనకి అతను జన్మించినప్పుడు ఉన్నటువంటి ఒక వృత్తాంతం ఉంటుంది. జన్మించిన 6 రోజులకి అట్లా గ్రహణం ఉంది ఆ రోజు, దాని తర్వాత జన్మించిన 6 రోజులు. అయితే ఆ అమావాస్యకు ముందు అనమాట, కృష్ణపక్షంలో జన్మించాడు ఆయన. శుక్లపక్షంలో కాకుండా కృష్ణపక్షం అంటే అమావాస్యకి దగ్గర అవుతున్న రోజులు జన్మించినప్పుడు 6వ రోజు అంజనాదేవి ఆవిడ దర్భలు ఇవి తీసుకురావడానికి బయటకు వెళ్ళినప్పుడు తెల్లవారుజామున నిద్రలేస్తాడు ఆంజనేయ స్వామి. చెట్ల చాట నుంచి అప్పుడే శివుడు ఉదయిస్తున్నట్టుగా ఉంటే అదేదో పండులా కనబడి వెళ్తాడు ఆయన, ఎగురుకుంటూ వెళ్ళి ఆ ఫలాన్ని తీసుకుందామని వెళ్ళినప్పుడు అప్పుడు మరి గ్రహణం కదా, రాహు మింగుదామని వస్తుంటాడు అక్కడికి. రాహు మింగుదామని వచ్చినప్పుడు ఆ రాహుని పట్టుకుంటాడు ఈయన ఆంజనేయ స్వామి. పట్టుకుంటే అయ్యో నన్ను వదలవయ్యా వదలంటే కూడా అంత గట్టిగా పట్టుకునేసరికి ఆ చిన్న బాలుడు, ఆయన జన్మించినప్పుడు జంధ్యము కుండలాలు వీటితో జన్మించాడు. కుండలాలతో జన్మించాడు, జంధ్యంతో జన్మించాడు ఆంజనేయ స్వామి. ప్రకాశవంతమైనటువంటిది. ఎందుకంటే అమ్మ, ఈ ఆంజనేయ స్వామి అందరిలాగా 9 నెలలు గర్భవాసం కాదు, 12 సంవత్సరాలు గర్భవాసం చేశాడు ఆంజనేయ స్వామి. పరాశర సంహితలో ఉంది. ఆ రకంగా రాహుని పట్టేసుకునేసరికి ఆయన మింగుదామని వచ్చాడు కదా. అంటే మన శాస్త్రాల పరంగా మనకేంటంటే షాడో అంటాం సైంటిఫిక్ పరంగా, కానీ మన శాస్త్రాల్లో ఏంటంటే రాహుకేతువులు మింగుతారు అంటూ ఉంటారు. అయితే అప్పుడు ఆ రాహు ఏం చేస్తుంటే ఆయన నుంచి వదిలించుకొని ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. చెప్పినప్పుడు ఆ యొక్క ఇంద్రుడు ఇదేదో అనుకొని ఆయన యొక్క అంటే ఆయన దగ్గరికి వెళ్ళగా ఇంద్రుడిని కూడా కింద పడేస్తాడు. దాని తర్వాత ఒక గదతో అని ఆంజనేయ స్వామి కొట్టగానే హనువు అంటారు, ఈ దవడని హనువు అంటారు. అది పగిలిందట, అంటే అప్పుడు దెబ్బ తగిలింది అంటారు. అలా తగిలినప్పుడు కింద పడిపోయినప్పుడు వాయుదేవుడు పుత్రుడు అంటారు కదా, వాయుదేవుడు పుత్రుడు కాబట్టి వాయువు కోపం వచ్చి అంతా స్తంభింపజేశాడు. అప్పుడు అయ్యయ్యో అలా ఏం చేయకని బ్రహ్మ వచ్చి ఆ యొక్క మరలా అతను పడిపోయినటువంటి ఆంజనేయ స్వామిని మళ్ళీ అతనికి శక్తినిచ్చి, మిగతా దేవతలందరూ ఆల్రెడీ సకల దేవతల శక్తులు ఉన్నటువంటిది ఆంజనేయ స్వామి, అందరి దేవతల యొక్క శక్తిని ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకంటే అమ్మా, ఈ వృత్తాంతాన్ని తలుచుకుంటేనే శని దోషాలు పోతాయి. అర్థమైందమ్మా? అట్లాగే ఇంకోటి ఏంటంటే, ఈ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయంలో ఇది ఎందుకు చేస్తారు మరి, ఇక్కడ ఏమిటి ఇక్కడ జయంతి అంటున్నారు, అక్కడ ఎందుకు జయంతి అంటున్నారు అంటే, ఈ జయంతికి దీక్ష తీసుకుంటారు. వైశాఖ మాసంలో వచ్చేటువంటి కల్లా కంప్లీట్ చేసుకుంటారు కొంతమంది. ఈ మధ్య కాలంలో దీక్షా కాలంగా తీసుకుంటారు, 40-41 రోజులు దాదాపు. అయితే కొంతమంది అక్కడికి 40 సమయానికి తీసుకోవడము, ఇంకొంచెం ఎక్కువ రోజులు ఉండడము, ఇట్లా కూడా తీసుకుంటారు. కాకపోతే ఒరిజినల్ గా జన్మించినటువంటిది పరాశర సంహితలో చెప్పినటువంటిది మాత్రం వైశాఖ మాసంలోనే, చైత్ర మాసంలో కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఒకటి రోజు ఆంజనేయ స్వామి పూజ చేస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకోవడం తప్పేం లేదు. అయితే ఇప్పుడు వచ్చిన ఈ హనుమత్ జయంతి దీక్షా కాలం అదే రోజు పౌర్ణమి కూడా ఉంది. మరి ప్రత్యేకతలు ఏంటి, ఆ రోజు ఆచరించవలసిన నియమ నిష్టలు ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆంజనేయ స్వామి యొక్క జయంతి ఎప్పుడైనా వచ్చింది అనుకోండి, మనం చేయవలసింది ఏంటంటే రామనామమే. రామనామం కంటే గొప్పది కానీ రామనామాన్ని జపించిన దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారట. మీరు కొన్ని కోట్ల రూపాయల బంగారాన్ని తీసుకొచ్చి అక్కడ పూజలు చేస్తున్నా, వేరే ఏం చేస్తున్నా ఆంజనేయ స్వామి అక్కడికి రాడు. కానీ రామనామం ఎక్కడైతే పలుకుతుంటామో అక్కడ ఆంజనేయ స్వామి తిరుగుతూ ఉంటాడు. సో ముందు రామనామం, దాని తర్వాత ఆంజనేయ స్వామి. మీరు ఆంజనేయ స్వామి పూజ, సువచ్చల ఆంజనేయ స్వామి యొక్క వ్రతం చేస్తుంటారు కొంతమంది, సువచ్చల ఆంజనేయ స్వామి కళ్యాణం చేస్తారు సువచ్చలతో.
అది చేయించుకుంటే కూడా ఎవరికైనా కుజదోషాలు ఉంటాయనుకోండి అవి తొలగిపోతాయి. ఈ పౌర్ణమికి చేస్తుంటారు కొంతమంది, అది అది చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంజనేయ స్వామికి సింధూర లేపనం చేస్తూ ఉంటారు, దాని ద్వారా కూడా చాలా మటుకు శని దోషాలు తగ్గుతాయి. కాబట్టి ఏంటంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ పౌర్ణమి రోజు చాలామంది ఏంటంటే ఉదయం నిద్రలేచినప్పటి నుంచి ఆంజనేయ స్వామి యొక్క లీలలు, ఆయన ఎట్లా ఆవిర్భవించాడు, శివుని ద్వారా ఆవిర్భావం జరిగింది. అంటే శివుడికి విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే ఈ కలియుగంలో అనేకమైనటువంటి మళ్ళీ ఇంకా ఇట్లాంటి రాక్షసులు వీళ్ళందరూ వస్తూనే ఉంటారు, స్వామి మీరు ఏదైనా మార్గం చూపించండి సకల దేవతలు అడుగుతారు. అడిగినప్పుడు ఆయనలో నుంచి ఒక తేజస్సును బయటికి తీసి, అదేవిధంగా శివుడి నుంచి తేజస్సును బయటికి తీసి, సకల దేవతల నుంచి తేజస్సు అంతా బయటికి తీసి ఒక తెల్లటి ముద్దలాగా ఈశ్వరుడికి ఇచ్చాడు. ఆ శివుడు దాన్ని చక్కగా స్వీకరించుకున్న తర్వాత పార్వతీదేవికి ఒక కోరిక ఉంటుంది, మనం కొంచెం అలా విహారానికి వెళ్దామని శేషాచలం, ఇప్పుడు తిరుపతి శేషాచలం కొండల మీదకి వెళ్తారు. అక్కడ వానరులను చూసి మనం ఈ వానరులా మనం కూడా ఈ యొక్క రూపంలో తిరుగుదాం కాసేపు తిరిగినప్పుడు ఆ శివ తేజస్సు అమ్మవారిలోకి వెళ్తుంది. వెళ్ళినప్పుడు అక్కడే అగ్నిదేవుడికి ఇచ్చేస్తుంది అమ్మవారు. అంటే ఈ రూపంలో వచ్చినటువంటి కలిగినటువంటిది కదా, అగ్ని ఆ శక్తిని తట్టుకోలేక వాయుదేవుడికి ఇస్తాడు. అంజనాదేవి సంతానం కోసం చేసేటువంటి ఏదైతే తపస్సు చేస్తూ ఉందో ఆ అంజనాదేవి ఏంటంటే తను వాయుదేవుడు ఇచ్చిందే తినేది, ఇంకేమీ తినేది కాదు. అలా ఒకరోజు శివ తేజస్సుని ఇస్తాడు ఆయన, అది స్వీకరించేస్తుంది అంజనాదేవి. స్వీకరించి గర్భం దాల్స్తుంది, కోపం వస్తుంది, అది ఏమిటి అసలు నాకెలా గర్భం వచ్చింది అన్నప్పుడు ఆకాశవాణి చెప్తుంది అంజనాదేవికి, అమ్మ నువ్వేం టెన్షన్ పడకు, ఇది శివుని యొక్క తేజస్సు, ఇది అగ్ని ద్వారా తర్వాత వాయు ద్వారా నీలో చేరింది, దీనికి లోక కళ్యాణం ఉంది, హనుమంతుడు అనేటువంటి వాడు పుట్టబోతున్నాడు. సో అంజనీ పుత్రుడు ఆంజనేయ స్వామి అయ్యారు. కేవలం ఈ యొక్క వృత్తాంతం తలుచుకున్నా చాలమ్మ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే ఆంజనేయ స్వామి నవ వ్యాకరణ పండితుడు. ఆంజనేయ స్వామి ఉపాసన ఎవరైనా చేశారని కూడా అద్భుతమైన వాక్కు వస్తుంది వాళ్ళకి. అంటే ఎలా మాట్లాడాలి, ఇక్కడ మాట్లాడటం అంటే ఏదో మాట్లాడటం కాదు, సందర్భం ఏమిటి, సమయం ఏమిటి, అక్కడ ఆ మాట మాట్లాడొచ్చా మాట్లాడకూడదా, దాన్ని సాగదీసుకుంటూ మాట్లాడాలా లేకపోతే కొంచెంలో కంప్లీట్ చేసేసేయాలా. కొంతమంది చూడండి, అరే ఎక్కడికైనా వెళ్ళొచ్చావా అని అడిగితే బయటికి వెళ్ళాను, అంతట్లో ఆటో ఆగలేదు, దాని తర్వాత బస్సు కోసం వెయిటింగ్ చేశాను, ఆ బస్సులో ఎక్కితే కండక్టర్ ఏమో చిల్లర లేదన్నాడు, చిల్లర లేదు కదా అని చెప్పి నోటు తీశాను, ఆయన లేదన్నాడు, ఇవన్నీ అరే నేను వెళ్ళిన పని అయిందా లేదరా అంటే వెళ్ళిన పని అయిందా లేదు చెప్పచ్చు, ఈ సుత్తంతా చెప్తూ కూర్చుంటాడు. కానీ ఆంజనేయ స్వామి ఉపాసన దీక్ష అంటే ముఖ్యంగా ఆడవాళ్ళు కొంతమంది చేయాలనుకుంటే వాళ్ళకి ఎలాంటి నియమాలు ఉంటాయి గురుగారు, మగవాళ్ళు ఎలా చేయాలి? ఏ దీక్ష అయినా సరే స్త్రీలకి అర్ధమండలమే, 21 రోజులు 40 రోజులు చేయరు. ఎందుకంటే 40 రోజులు చేస్తే ఒకవేళ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళకి ఆగిపోతుంది, మనతో వాళ్ళు చేస్తారు, ఆటంకం వస్తుంది. 40 రోజులు అనుకుంటే 20 days చేయొచ్చు. ఆంజనేయ స్వామి దీక్ష కూడా చేయొచ్చు, తప్పేం కాదు, శివ సంభూతుడు కదా, చేయొచ్చు. కాకపోతే అర్ధమండలం చేయాలి. ఆంజనేయ స్వామి దీక్ష స్త్రీలు చేయకూడదని ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. భక్తి ప్రధానం, ఖచ్చితంగా చేయొచ్చు. అయ్యప్ప స్వామి దీక్షలో ఎలాగో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఉదయం సాయంత్రం మనం చూడండి, పొద్దున్నే మనం నిద్రలేచి చక్కగా కాలకృత్యాలు తెచ్చుకుంటాం, 4 గంటలు లేచి చేసుకొని ఆంజనేయ స్వామి అష్టోత్తరాలు చదువుకుంటారు. సేమ్ అయ్యప్ప స్వామి దీక్షలో ఎలా అయితే పాటిస్తారో వాళ్ళు తీసుకునే ఆహార విషయాల్లో కానీ, వాక్కు విషయంలో కానీ, కోపం ఇంద్రియాలను జాగ్రత్తగా పెట్టుకోవడం కానీ, వీలైనంత మటుకు దీక్షల్లో ఎప్పుడు కూడా గురువు నేర్చుకుంటారు. గురువు నేర్చుకొని భగవత్ సంబంధించినవి, శాస్త్ర సంబంధించినవి వినాలి రోజు. ఏది ధర్మము, శాస్త్రాల్లో ఏమిటి, ఇవన్నీ వినాలి దీక్షలో. అంటే ఎంతసేపు దీక్ష అనగానే పొద్దున్నే మనం పూజ చేసాం, మన పని మనం చేసుకున్నాం, మళ్ళీ సాయంత్రం పూజ చేసుకున్నాం అంటే సరిపోదు. దీంతో పాటు ఇది కూడా చేయాలి. సాయంత్రం సమయంలో కొంచెం గురువుల దగ్గర కూర్చొని వాళ్ళ ద్వారా కొన్ని తెలుసుకొని భగవత్ సంబంధించినవి తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా వీరికి ఆ దీక్షా కాలంలో చాలామంది ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నాక వాళ్ళు అంతకుముందు ఉన్నటువంటి స్థితి నుంచి బయటపడ్డాన్ని నేను చూసా. అయ్యప్ప స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ 100% మారుతుందమ్మా, నల్ల డౌట్ లేదు. అంటే వీళ్ళు అనుభవించాల్సిన కర్మ ఈ దీక్షా కాలంలో వీళ్ళు నేల మీద నిద్రపోవడము, ఒంటిపూట భోజనం చేయడము, వాక్ శుద్ధిగా ఉంచుకోవడము, ఎవరి పట్ల కోప స్వభావం ప్రదర్శించకపోవడము, సాంసారిక సుఖాలకు దూరంగా ఉండడం, ఇవన్నీ చేశారుగా. వీళ్ళు అనుభవించాల్సిన వేరే కర్మ ఈ రూపంలో నలిఫై అయిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదా, ఇదండి
హనుమత్ దీక్షకు సంబంధించి హనుమత్ జయంతికి సంబంధించి అద్భుతమైన విషయాలు మనందరికీ చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందించారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.